ఒరే 6 లక్షలు రా. ఓరి బాబు 60 లక్షలు రా. 6 లక్షలు? ఓరి నీ ఎలుగుబంటి బాబు 60 లక్షలు రా. నీకు లెక్కలు రావురా. 6 లక్షలు. ఒరే మధు 6 మిలియన్ అంటే 60 లక్షలు రా. ఒరే 6 మిలియన్ కాదురా బాబు, 600K ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ గురించి అంటున్నాను. నేను 60 lakhs యూట్యూబ్ ఫ్యామిలీ గురించి అంటున్నాను. ఓ చిన్న కన్ఫ్యూజన్ అండి, సారీ. ఫిల్మీమోజీని మీ ప్రతి ఒక్కరి ఫ్యామిలీలోనే కలుపుకొని మన కుటుంబం ఇప్పుడు 60 లక్షల మందికి చేరేలా సాయం చేశారండి. ఫిల్మీమోజీలో పెడుతున్న ప్రతి వీడియో, రాబోయే కొత్త వీడియో అప్డేట్లు, మేము చేసుకున్న సెలబ్రేషన్స్, వీడియోల్లో ఉన్న మంచి మంచి రీల్స్ కట్ చేసి ఫిల్మీమోజీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో డైలీ పోస్ట్ చేస్తూ ఉంటామండి. యూట్యూబ్ లో 60 లక్షల మంది ఉంటే ఇక్కడ కేవలం 6 లక్షల మంది మాత్రమే ఉన్నారు. మన ఈ ఫిల్మీమోజీ జర్నీ ఫస్ట్ స్టార్ట్ అయింది ఇన్స్టాగ్రామ్ నుంచేనండి. ఇన్స్టాగ్రామ్ లో మేము వేసిన పునాదే ఇప్పుడు ఫిల్మీమోజీని ఇంత స్థాయిలో నిలబెట్టింది. అందుకే మీ ఫోనుల్లో ఇన్స్టాగ్రామ్ వాడుతున్న వాళ్ళందరూ ఫిల్మీమోజీ ఛానల్ ని ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేసి సపోర్ట్ చేయండి. యూట్యూబ్ లో ఇచ్చినట్టే ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంచి కంటెంట్ ఇస్తున్నాం. యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టండి. జూన్ లో వీడియోలు జోరుగా ఉంటాయి. వీడియో స్టార్ట్ చేద్దాం పదరా. ఒరే బల్లి గాలి కొట్టవేట్రా, అంటే కొండలా నీ కండ పెరిగితేను. ఓ అదా, నేను రోజు విటమిన్స్ సప్లిమెంట్స్ బాడీకి కావాల్సినవన్నీ తీసుకుంటున్నాను. అవి విటమిన్స్ వైటమిన్స్ అంటారా? కావాల్సినవి తెలుసుకోకుండా అనవసరమైన అడుగుతావు చూడు, అందుకే రా నువ్వు ఇలా పొట్టిగా ఉండిపోయావు. సర్లే చెప్పు. నేను రోజు పొద్దున్నే వే ప్రోటీన్ తాగుతున్నాను రా. ఎనర్జీ డౌన్ అయినప్పుడల్లా ప్రోటీన్ బార్స్ తింటున్నాను. అయ్యి ఎక్కడ బల్లి? DestaUSA.com లోంచి ఆర్డర్ పెట్టాను రా. నేను చెప్పిన యాప్ నుంచి ఆర్డర్ పెట్టేస్తున్నావా? మరి DestaUSA లో అయితే మొత్తం అన్ని ఒరిజినల్ అథెంటిక్ గ్లోబల్ బ్రాండ్స్ ఉంటాయి. ఆర్డర్ పెడితే డూప్లికేట్లు గట్ట వచ్చేస్తాయని భయమే లేదు. అవునులే, అక్కడ నుంచి ఇండియాకి పంపించడానికి కస్టమ్ క్లియరెన్స్ కూడా వాళ్ళే చూసుకుంటారు కదా. మనకి ఇంకేటి ఉంటది బాధ, డబ్బులు పే చేసిడమే. ఎంతకీ ఎలాగ ఆర్డర్ పెట్టు? నువ్వు చెప్పినట్టేరా బుడతా. DestaUSA యాప్ డౌన్లోడ్ చేసుకొని నా సిల్కీ హెయిర్ కావాల్సిన బయోటిన్, నా బాడీకి కావాల్సిన సప్లిమెంట్స్, ప్రోటీన్ కోసం ప్రోటీన్ పౌడర్లు గట్ట కార్ట్ లో యాడ్ చేసుకుని ఆర్డర్ పెట్టుకోవడమే. దెబ్బకి USA నుంచి మన ఇంటికి డైరెక్ట్ గా డోర్ డెలివరీ అయిపోతారా బుడతా. లింక్ డిస్క్రిప్షన్ లోనే పిన్నిడ్ కామెంట్ లోనే ఉంది. నానమ్మదు చిన్న పని పడిపోయిందిరా మనకి. అదేరా మన ప్రసాద్ గడాలి మాయ సార్ అని చెప్పి ఒక ఊరికి సరిపడా సారి కట్టిసాడరు నాన్న మనకి. అది మనం వేరే వ్యాన్ కట్టించుకుని విజయనగరం తీసుకెళ్లిపోలరు నాన్న. దారిలో తినడానికి కూడా కట్టారన్నారు. ఇంక మేమెందుకు ఆగుతాం, వెళ్ళిపోదాం పదండి. సరేరా నాన్న. ఎంత మోసం చేసిందిరా శ్రీజ అక్క. వైట్ చీర కట్టుకుంటే దయ్యమేరా బాబు అది. మామూలు దయ్యం కాదురా, కొరువు దయ్యం. కొరువు దెయ్యం కాదురా, కొండముచ్చు దెయ్యం. ఒరే మదే, ఈ టైంలో దెయ్యాల గురించి అవసరమా? ఏరా భయమేస్తుందా? నైట్ పూట దెయ్యాల గురించి ఎందుకురా, దేవుడి గురించి మాట్లాడుకుందాం. ఏ దేవుడు గురించిరా మామ? ఇంకెవర్రా, మన బల్లి దేవుడు. యు మీన్ కంచిలో బంగారు బల్లి? కాదురా, మన పక్కనే ఉన్న మంచి బల్లి. నిజమేరా, బల్లిగాడు దేవుడు అయిపోయాడు. దేవుడు కాదు, హీరో అయిపోయాడు. దేవుడు కాదే, డిటెక్టివ్ అయిపోయాడు. మరే బల్లిగాడికి ఏవో శక్తులు ఉన్నాయిరా. నాకేం శక్తులు లేవురా. మరి ఎలారా, మాకు కూడా చెప్పకుండా అన్ని చక్కబెట్టు. ఏమోరా, నాకు చెయ్యాలనిపించింది చేసాను. నిజమే గెలుస్తుంది అనుకున్నాను, అలాగే జరిగింది. ఏ మాటకా మాటరా, బల్లిగాడు మాత్రం కామెంట్ లో హీరో అయిపోయాడురా. అదేం లేదురా బుడతా, నార్మలే. ఎవడ్రా ఊత పదాన్ని కోత వేస్తుంటే తెలియట్లేదేట్రా? బెనిఫిట్ బాలాజీ గారు. ఏంటి పిల్లలు ఏం చేస్తున్నారు? భోజనాలు కూర వండేస్తారా? ఓరు బాబాయ్, గోదావరి మర్యాదలతో చంపేసేటట్టు ఉన్నారండి బాబు మీరు. అదేంటి బాబు, మళ్ళీ రేపు వెళ్ళిపోతారంటున్నారు కదా. ఓ 2 రోజులు ఉండమంటే ఉన్నట్టున్నారు. ఉండెళ్ళచ్చు కదా బాబు, కారు అలా తిరుగుతురు. కాలేజీలు ఉన్నాయి అంకుల్, క్లాసులు మిస్ అయిపోతాం. ఏంటి ఈ బాబు కాలేజా? మరి మీరేటనుకున్నారు? ఈ బల్లి బాబుకి బెనిఫిట్ తమ్ముడు అనుకున్నాను. ఇంకా ప్రైమరీ చదువుతున్నాడేమో అనుకున్నా బెనిఫిట్ గా. కాదంకుల్, మేమందరం డిగ్రీ కాలేజే, అందరం అన్య మాస్టర్ గారి కాలేజ్ లోనే చదువుకుంటున్నాం. అంత మంచి అతను మీకు మాస్టరా? ఎన్ని బెనిఫిట్లు అబ్బాయి మీకు? గొప్ప బెనిఫిట్. సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆవకాయ ఉంటాయని తప్ప ఇంకేటి చెప్పడు. రండి సార్, మీ గురించే మాట్లాడుకుంటున్నా. విన్నానమ్మారే, నువ్వు ఏటన్నావు బాగా విన్నానా. ఊరికే సార్, అంకుల్ గారితో ఆశకాయలు ఆడుతున్నాను. ఆశీగాళ్ళ కోసిగలరు నానా.
ఎక్స్ట్రాలు చెయ్యొద్దు ఏంటి సార్ సాయంత్రం ఎప్పుడో మొదలెట్టారు తినడం ఇప్పుడు దాకా లాగించారా? భోజనాలతో నా బొజ్జకు బొక్కెట్టేస్తున్నారా నాన్న ఈ బెనిఫిట్ బాలాజీ గారు. నన్ను చేయమంటారు? కంట్రోల్ చేసుకోండి సార్, అసలుకే మీకు షుగర్ ఉంది. నైట్ టైం అంత హెవీ ఫుడ్ తినకూడదు. అటు తిరిగి ఇటు తిరిగి నా షుగర్ దగ్గరకు వస్తారేట మరి. ఒక 2 రౌండ్లు వేస్తే అదే అరిగిపోద్ది. నాన్న బాలాజీ మంచి ప్లేస్ చెప్పు, అలా సైట్ సీన్కి వెళ్ళొస్తాం మేము 5గురును. ఈ టైంలో ఎందుకండి, పొద్దున్న వెళ్తురుగానే బెనిఫిట్ గా. పైన సందమామ చూసావా ఎంత చక్కగా? ఇలాంటి టైంలో గోదావరిలో బోట్ ఎక్కి అలా వెళ్తుంటే అదిరిపోద్దాం మరి. ఏమంటారు నానా? మీరు తీసుకెళ్తానంటే మేము వద్దంటామా సార్? పదండి లాయించేద్దాం. నానా బాలాజీ నీ కారు ఇవ్వు, అలా షికారుకి వెళ్ళి వచ్చేద్దాం. జాగ్రత్త అండి. ఆహా ఎంత క్యూట్ గా ఉంది స్పాట్. అవునరా మామ, చాలా బాగుంది. సారీ సార్, మీరు అనుకోలేదు, మా మహేష్ గడ్ అనుకోని అనేసాను. ఎలా కవర్ చేశాను మామ? రే వినిసాడ్రా, అదే వినిసాడ్రా సార్. అటు చూడు. నాన్న మధు నీకు 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 వాయించేస్తానా మరి. సార్ సార్ వద్దు సార్, సారీ సార్. మర్యాద లేకుండా పోతుందిరా నాన్న ఈ మధ్యన మీకు నేనంటే. అదేంటి సార్ అంత మాట అంటారు? మీరంటే మాకు ఎంత భయం అనుకున్నారు? రా మామ భయపడండి. చూసారా సార్ ఎంత బాగా భయపడ్డామా? మీరంటే మాకు వణుకు సార్. గోదావరి ఎటకారం బాగా ఎక్కువైపోయిందా మరి. పకోడీని నవ్వినట్టు నవ్వులేస్తాను నలుగురు నేను. అవును సార్, ఇలాంటి క్లైమేట్ లో చేతిలో పకోడీ ఉంటే ఎంత బాగుండేదో. ఇప్పుడు పకోడీ అంటే ఎక్కడి నుంచి వస్తుందిరా నాన్న? దేవుడు తెలుసుకుంటే వస్తాడు సార్. ఏ దేవుడు మరి? ఈ బల్లి దేవుడు సార్. ఒరే బుడతా, నా మీద పడిందిరా ఏడుస్తున్నావు? మరి నువ్వు హీరో అయిపోయావు కదరా. ఈ ఎపిసోడ్ లో నువ్వు అవుతూ కానీ లేరా? నిజంగానా? నిజమేరా బుడతా, నువ్వు అవుదువులే. సార్ ఇప్పుడు ఏంటి ప్లాన్? ఆ గోటర్ నాన్న అక్కడ బోల్డ్ అని బోట్లు ఉన్నాయి కదా, ఏదో ఒక బోట్ మాట్లాడుకుని అలా బోట్ షికారు చేసి వద్దాం గోదావరిలోనే. సార్ మనం గోదావరి మీద నుంచి వచ్చింది ఇటు నుంచి కాదు కదా? కాదరా నాన్న ఇది పాత బ్రిడ్జ్. పాత బ్రిడ్జా? కొత్త బ్రిడ్జ్ కూడా ఉందా? అవునరా నాన్న, నువ్వు వైజాగ్ నుంచి వచ్చావా? అదేమో కొత్త బ్రిడ్జ్, ఎప్పుడో బ్రిటిషర్స్ కట్టిందేమో పాత బ్రిడ్జ్. ఓహో, గోదావరి పాత బ్రిడ్జా ఇది? బాబాయ్ ఏంటబ్బాయి? నన్ను అబ్బాయి అన్నాడు రానా, నన్ను అబ్బాయి అన్నాడు. మీరు అబ్బాయి కాకపోతే అమ్మాయి ఏంటి సార్? ఎందుకు అలాగ అయిపోతున్నారు? నీకేంటి అర్థం కాదు, నువ్వు నోరు మీరే నానా. బాబాయ్ ఎవరు ఇందాకలా చీకట్లో కల కనపడలేదు బాబు. ముసలాతనే మీరు కూడాను. తప్పు అయిపోయింది ఈడు అనుకోద్దే. గోదావరి మీద మంచి గాలి వేస్తుంటే గాలి తీస్తాడు బాబాయ్. సర్లే గోదావరిలోకి వెళ్ళాలి, మీరు వస్తారా? ఇప్పుడా? ఈ టైంలోనా? ఇప్పుడే లోపలికి ఎట్టాం బాబు బోట్లు. ఆ బోటుకి వేసిన స్టాండ్ ఒకసారి తీసిరా నానా, ఒక అరగంట వెళ్ళొచ్చేద్దాం. అయ్యో లేదు బాబు, బాగా అలిసిపోయాము, ఇంటికి వెళ్ళిపోలే. ఒరే నానా బాబాయ్ ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను నానా. అయ్యా డబ్బుల కోసం కాదు బాబు, అలిసిపోయాం, ఆకలితో వేస్తున్నాం బాగాను. కావాలంటే రేపు ఒక అరగంట ముందు వచ్చేయండి, తీసుకెళ్ళిపోతాం, ఇక్కడ ఉంటాం. నానా ఒక్క నిమిషం నానా. లేదు బాబు వెళ్ళిపోతాం, వదరా. ఒక్క అరగంట ముందు వచ్చినా బాగుండేదిరా. ఇక ఇవన్నీ సరే, షుగర్తో స్వీట్లు తిని సార్ అరగంట సేపు కూర్చొని. అయ్యా ఆత్రేయపురం నుంచి తెచ్చిన పూతరేకలు నానా, వరల్డ్ ఫేమస్. అయి తినకపోతే ఎలా చెప్పు. మది ఇన్ని అలా గీరెక్కించరా, ఆగరా పదండి సార్, మనకు చూసే అదృష్టం లేదనుకున్నా. ఏటి బాబు ఏటైపోనది? టైం అయిపోయినది. బుడతా ఉండరా, డైలాగులు వద్దేట్రా నాకు. తాత గోదావరిలోకి అలా శిఖర్కి వెళ్ళాలి, ఇక్కడ ఎవరిని రమ్మన్నా రానేస్తున్నారు. టైము బాగా లేట్ అయిపోయినది కదా బాబు. అయితే మీరు ఒక పని చెయ్యండి, అలా అక్కడ లాంతర్ కనబడుతుందా? అక్కడ మా వాడు అక్కడ ఉంటాడు, ఆడికి నేను చెప్పానని చెప్పండి, పట్టుకొని వెళ్తాడు. ఆడికైతే మంచి స్పాట్లు కూడా తెలుసు. అవునా? థ్యాంక్స్ తాత, దేవుళ్ళగా వచ్చా. దాన్నే ఉందిలేండి బాబు, వెళ్ళండి. సరే తాత. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నందనందనా. అది కొండరా నానా, లాంతర్ కనిపిస్తుంది. ఇంకో 2 ఉన్నా బాగుంది సార్. దేనికిరా నానా బుడతా? అప్పుడు 3 లాంతర్లు అయిపోద్ది కదా సార్. ఏరా అలా చూస్తున్నారు, జోక్ బానే ఉంది కదా. బుడతా లాస్ట్ కి నువ్వే హీరో అవుతావు, ఓకేనా? ఆపు, తగ్గించు. సర్లే కోపడకు. తాత
ఎవరు బాబు? తాత మేము కడియం నుంచి వచ్చాం బోట్ షికారుకని. మేము వచ్చేసరికి అందరూ వెళ్ళిపోయారు తాత. ఓ తాత వచ్చి నీ పడవ వైపు చూపించి వెళ్ళమన్నాడు, నువ్వు తీసుకెళ్తావని. గోదావరిలోక అదెంత పని బాబు, పదండి వెళ్దాం. ఆహా, అడిగిన వెంటనే తీసుకెళ్లిపోతున్నావు తాత, నువ్వు సూపర్. నానా లైఫ్ జాకెట్ లేదా? ఏంటి బాబు మీరు జాకెట్ వేసుకుంటారా? ఆడోళ్ళ కనిపించట్లేదు, కొంప తీసి తేడానా? ఈ గోదావరిలో తాత లీటర్ నానా నా కోత కోసేస్తున్నారు. లైఫ్ జాకెట్ అంటే జాకెట్ లంగా కాదురా నానా, పడవ మునిగిపోతే మనం మునిగిపోకుండా ఉండడానికి. అదేంటి బాబు మీకు ఈత రాదా? మా నలుగురికి వచ్చి తాత. మీ నలుగురికి వచ్చా, నాకు రాదు కదరా నానా, నన్ను ఎవరు కాపాడతారా మరి? వాళ్ళు కాపాడతారులేండి. ఎవరా మరి? మన వెనకాల ఎవరో ఒకళ్ళు వస్తుంటారు, వాళ్ళు కాపాడతారులేండి. అయినా పడవే మునిగిపోదులేండి, ఎక్కండి ఎక్కండి. ఎక్కేశారా? ఎక్కిపోయాను తాత, తీసుకెళ్ళి. అబ్బాబ్బాబ్బా, చల్లగా భలేగా ఉందిరా. ముందుకెళ్ళే కొద్ది ఇంకా బాగుంటది. తీసుకెళ్ళరు నానా, ఒక అరగంట సేపు అలా తిప్పి చెప్తాను. అసలుకే నీకేదో స్పాట్ తెలుసు అన్నాడు తాత. తెలుసు, ఆ పాత బ్రిడ్జ్ దాటగానే వచ్చేస్తది. ఆహా, ఎంత బాగుందిరా వ్యూ. నానా ఇలా నించుంటాను షారుఖ్ ఖాన్ లాగా, నాకు ఫోటో తీయచ్చు కదా మరి. సార్ పడిపోయారు అనుకోండి, గోదావరికి కూడా షుగర్ వచ్చేస్తుంది మీ వల్ల. అంత షుగర్ తినేస్తున్నారు మీరు, షుగర్ ఉన్నా కూడా. నువ్వు మూసుకొని ఫోటో తీయ మరి. సార్ తీసాను సార్. ఒకటేటర్ నానా, ఇంకా మంచి మంచి స్టిల్ ఇస్తాను, తీ 2-3 యాంగిల్లా. ఏది ఇలాగ ఇవ్వు, ఎలా తీసావో చూస్తాను. బాలేదు, మంచి ఎక్కువైపోయింది, మంచి ఇంకా ఎక్కువైపోయింది. ఇది ఒక్క బాలేదు. ఇదేటర్ నానా, ఏంటిది? ఎవరిది? ఎవరు సార్? ఇలా చూడమ్మారే ఫోటోలో ఫిల్టర్ యాడ్ చేస్తావా? ఏది ఇలాగవ్వండి. ఇదేట్రా మామ ఇది? ఎక్స్ట్రా చేయకు, ఏ ఫిల్టర్ పెట్టా? నేనేం ఫిల్టర్ పెడతాను రా, అయినా 1A మాస్టర్ ఫోన్ లో ఏం ఫిల్టర్లు ఉంటాయి? మరి ఎవర్రా ఇది? తాత ఏంటి బాబు? ఫోటో తీస్తే ఫోటోలో ఎవరు ఉన్నట్టు కనిపించారు, చూస్తే ఎవరు లేరేటి? ఫోటోల్లో కనిపించే వాళ్ళు అందరికీ కనిపించరు. ఏం మాట్లాడుతున్నావు తాత? ఫోటోల్లో కనిపించే వాళ్ళు అందరు కనిపించకపోవడం ఏంటి? అది అంతే బాబు, రాత్రి వేళ చిన్న గాళ్ళు అవి తిరుగుతూ ఉంటాయి. గాలా? ఏం గాలి తాత? చెడు గాళ్ళు ఉంటాయి బాబు. ఇది గోదావరి పాత బ్రిడ్జ్ కదా, చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు, ట్రైన్ నుంచి దూకేస్తారు, ట్రైన్ కింద పడిపోతారు. మాలాంటి ఎంతో మంది బోట్ల మీద వెళ్తుండగా మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ గోదావరమ్మ చాలా సాగులు చూసింది బాబు. ఈ పాత బ్రిడ్జ్ అయితే మరీను చాలా మంది చనిపోయారు కావాలని. అవునా? అది ఎక్కే ముందు చెప్పొచ్చు కదా తాత, ఇప్పుడు చెప్తావేటి? అయ్య బాబు, మీరంతా అలా భయపడకండి బాబు, ఏమీ కాదు, నేనున్నాను కదా, జాగ్రత్తగా దింపుతాను మిమ్మల్ని. తిప్పి తాత చాలు. దీనికే భయపడిపోతారేటర్ నానా, తాత లేకపోతే ఏమి, నేను ఉన్నాను కదా. దెయ్యాలు గట్ట వచ్చాయనుకో లోపల ఆడించేస్తాను, లెఫ్ట్ రైట్ తెలీదు మీకు? తెలుసు సార్. మంచి వ్యూని ఎంజాయ్ చేయకుండా భయపడిపోతున్నారు, పదండి. ఫోన్ లో సిగ్నల్ కూడా లేదురా. గోదారమ్మ మధ్యలో సిగ్నల్ ఎందుకమ్మా, ఇక్కడ పిలుపు వేరేగా ఉంటది. పిలుపా? ఏం పిలుపు? కొన్ని పిలుస్తాయి, కొన్ని లాగేస్తాయి. తాత ఆ బ్రిడ్జ్ కింద ఎవరో ఉన్నారు తాత.
బాబు వెనక్కి చూడకండి బాబు. ఏటవుతుంది? చెప్తున్నాను కదా వెనక్కి చూడకండి. తాత ఏడు తాత భయపడుతున్నావు? ఏమైనా స్టోరీలు ఉన్నాయా? ఈ గోదావరంలో చాలా కథలు ఉన్నాయి బాబు, వినడం అంత మంచిది కాదు. చెప్పరా నానా, కథలు అనగానే నాకు కితకితలు వచ్చేస్తాయి. చెప్పురా నానా, సైలెంట్ గా బోర్డు తొక్కేస్తున్నావు ఏంటి? చెప్పు. ఏట్రా మామ సౌండ్? కథ చెప్పమంటున్నారు. ఎవరు? ఏమో, చేపలు కావచ్చు, కింద తిరిగే వాళ్ళు కావచ్చు. తాత వెనకాల ఎవరో ఉన్నారు తాత. వెనక్కి చూడకండి. రాత్రి 11 తర్వాత వెనక నుంచి పిలిస్తే పలకండి. పలికితే అవి మన ఇంటి వచ్చేస్తాయి. ఓరి నీ అబ్బా తాత, నువ్వు మమ్మల్ని తిప్పడానికి వచ్చావా లేదా మా కడుపులో పేగులు తిప్పడానికి వచ్చావా? ఇవి ఇంకా మొదలే బాబు. తాత మన పడవ వెనకాల ఇంకేదైనా పడవ వస్తుందా? తాత చెప్పు తాత. మన వెనకాల పడవలు రావు, కానీ కొన్నిసార్లు ఎవరైనా వస్తారు. తాత ఏటి చెప్తావు తాత? అసలు ఏటి కథలు ఏమైనా ఉన్నాయా? ఆ కథ ఏంటో చెప్పు. చెప్పాను కదా బాబు, చాలా మంది చనిపోయారు, చాలా మంది మునిగిపోయారు. కొంతమంది శవాలు తీశారు, కొంతమంది అలాగే వదిలేశారు. నీకేమైనా సౌండ్స్ వినిపిస్తున్నాయా? లైట్ గా ఎవరో అరుస్తున్నట్టు వినిపిస్తుందిరా. చాలా ఏళ్ల క్రితం ఇలాంటి ఒక రాత్రి ఇదే బ్రిడ్జ్ కింద ఒక బోటు మునిగిపోయింది బాబు. అందులో ఉన్న వాళ్ళు ఒడ్డు చేరలేదు. మరి శవాలు? కొన్ని దొరికాయి, ఇంకొన్ని అలాగే తిరుగుతున్నాయి. తాత ఏడు తాత ఇది? ఏట్రా ఇది? కిందన ఏదో గుద్దుకుని ఉంటది. ఎక్కడ ఆపేది తాత? దిగండి బాబు, గోదావరి మీద నుంచి వచ్చామా, దానికన్నా బాగుంటది ఇక్కడ. ఊవేట్రా? యూరా. దిగండి దిగండి, సూపర్ గా ఉంది. చూసారా అక్కడ ఎవరో బట్టలు కూడా ఆరేసుకున్నారు. నీకు కనిపిస్తుందా నాకు కనిపిస్తుందా? మాకు అదే కనిపిస్తుందిరా. ఏట్రా కనిపించేది? పాపం ఎవరో అక్క అక్కడ నైట్ పూట చీరలు ఆరేసుకుంటుంది, వెనకాతలకు వెళ్ళింది, మీకు దయ్యంలా కనిపించింది. అది కూడా తప్పనేటి? ఏటి నాన్న పుడతా ఈ రాత్రి పూట దాని పట్టు చీర తెచ్చి ఆరబెట్టుకుంటుందా? నేనేటి పట్టు చీర గట్ట అనలేదు. నీ పొట్టి పుడతా. అరే మా అర్జెంట్కి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంరా, నాకు వచ్చి పడిపోతుంది. ఇందాకలే బోట్లోనే వెళ్ళిచానరా. చిని అబ్బా పదండి వెళ్ళిపోదాం. వన్య మాస్టర్ రెడీ? ఏట్రా వన్య మాస్టర్? ఒరే తాత కూడా కనిపించట్లేదురా. తాత కనిపించట్లేదు, వన్య మాస్టర్ కనిపించట్లేదా? ఇది ఎక్కడ గోదావరా? ఒరే అసలు మీరు బుడతగాడి ఫ్రెండ్సేనా? చిచి, అసలు మీరు సురేష్ గారి ఫ్రెండ్సేనా? ఏట్రా నీకేటి కరిచిందిరా బుడతా? నాకేటి కరలేదు. ధైర్యంగా ఉండడం చేత కదేట్రా మీకు? ఒక్కొక్కడికి ముడ్డు కిందకు 18 వస్తున్నాయి, ఇంకా భయపడమేనా? ఈ మేఘగాడు మరీను ఏకంగా వచ్చపోసాడు. ఇందాక కాలు తడిస్తే నీళ్ళు అనుకున్నాను, ఇప్పుడే తెలిసింది ఇటు పోసిందని. చిచి, రే బుడతా రెచ్చిపోతున్నామేమో. చచ్చిపోతానేమో గాని నీలా పిరికోడ్లా చచ్చిపోండిరా. వన్య మాస్టర్ రా. ఎవర్రా మనకి సైన్ థీటా కాస్ థీటా నేర్పించిన గురువు. అలాంటి సార్ నెతకడం మన బాధ్యత కాదా? పదండి, మీరు ముందు నడండి, నేను వెనకాల ఉంటాను. ఏట్నా నువ్వు వెనకుంటావు, మేము ముగ్గురు నీ ముందు నడాలా? అవునరా. ఏ వచ్చే పుష్కరాల వరకు కూడా ఉంటారా పొట్లా కొడక, నిన్ను చంపేస్తాను ఇప్పుడే. బుర్ర మైసు ఊరుకోరా. ఆడేదో హీరో అయిపోదాం అనుకుంటున్నాడు. పోను అవనే మనకెటి పోయింది. రే ఆయన కంట్రోల్ చెయ్యి, లేకపోతే బాగోదు. సరేరా నువ్వు వెనక్కనడు, మేము ముందు నడుస్తాం. సార్ సార్ ఒరమ్మా, అక్కడెవరో మనల్ని చూస్తున్నట్టున్నారు. వన్య మాస్టర్ లాగా ఉన్నాడు రా. సార్ 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 మీరేనా? ఏట్రమా పలకట్లేదు. సార్ సార్
దిష్టి బొమ్మ సేమ్ మనం అన్య మాస్టర్ లాగా ఉంది కదరా. నిజమరా మావా? అయినా చెప్పకుండా ఎటు వెళ్ళి పెట్టరు ఇడే కనబడి అన్ని బాల్డ్ హెడ్ మీద బొడుపులు వచ్చేలా కొడతాను. ఒరే పుడతా ఏట్రా వెనకాల చూస్తున్నావా లేదా? నీ వీపులే కనబడుతున్నాయి నాకు. ఒరే పుట్టినా కొడక వెనకాల ఉంటాను, వెనకాల చూడొచ్చు కదా. మా వీపులు చూస్తుంటే నీకేటవుతుంది? ఒరే ఏట్రా అరుస్తున్నారు? ఈ ముగ్గురు కాపలా ఉన్నాను నేను. నిన్నూరికే తిట్టంరా, మళ్ళీ ఆడియన్స్ ఏమో బుడతకండి పాపం రోస్ట్ చేస్తారని కామెంట్లు పెడతారు. జనాలకి చెడగెత్తరాదవలే నచ్చుతారా. ఒరే బల్లి వెనక్కి చూస్తూ రారా బుడతా. నన్నేదో పట్టించుకుంది. ఒరే మధు, ఒరే మధు, మైసు, ఒరే మైసు. ఏట్రా ఏటైందిరా పుడతా? నా కాలు ఏదో పట్టించుకుందరా, ఏదో చెయ్యి నా కాలు పట్టించుకుందరా. ఈడు హీరో అయిపోదాం అనుకున్నాడు. ఈడు తొప్పల్లో కాలెట్టిసే ఏదో పట్టించుకుంది. నిజంగా పట్టించుకున్నా బాగున్నా అదే. ఈ బుడతనా కొడుకు మన ముగ్గురికి ఏదైనా అయిపోతాడు వెనకాల నుంచి పారిపోదాం అని అనుకుంటున్నాడు మావా. ముందు నెట్టరా అని చెప్తాను. ఎందుకురా వద్దురా, పద ముందుకే. ఒరే ఇలా అంటారా? తాత వన్య మాస్టర్ అక్కడ ఉండుంటారా. పదండి. సార్ తాత మీరేనా? ఒరే వన్య మాస్టర్ ఎట్రా పడుకొని ఉన్నాడు? పడుకోవడం కాదురా, పడిపోయినట్టున్నాడు. తాత మా వన్య మాస్టర్కి ఏటైంది? తాత ఏంటి మాట్లాడబెడు తాత? ఎక్కడికి వెళ్ళిపోయారు మీరిద్దరు? మా వన్య మాస్టర్కి ఏటైంది? తాత ఎట్రా వెళ్ళిపోన్నాడు? ఒరే ఏట్రాడు అలా నవ్వుతున్నాడు? నీకింకా అర్థం కాలేదా? మనతో వచ్చిన తాత దెయ్యంరా మావా. దెయ్యమా? మన వన్య మాస్టర్ని చంపించినట్టు ఉన్నాడు రా. ఒరే మా వన్య మాస్టర్ని చంపేవా? ఇప్పుడు చంపబోతున్నా ఈ శరీరాన్ని నేను శాశ్వతంగా ఉంచుకోబోతున్నా. ఏం మాట్లాడుతున్నావురా? ఆ శరీరం నీకెందుకురా? ముందేమో పొట్ట, పైనేమో బట్ట. అది నీకు అవసరమా చెప్పు? ఇచ్చేస్తా మేము తీసుకెళ్ళిపోతాం. నాకంటే నాకు కాదురా, ఇక్కడే ఉన్న నా స్నేహితులకి మిమ్మల్ని కూడా చంపి మీ దేహాలని నా స్నేహితులకి ఇస్తా. ఆవకాయలు వేసుకోవడానికి మా ఏమైనా జాడీ లీటర్ బాడీలు ఇవ్వడం ఎట్రా ముసలోడా? ఎవరైనా ఉంటే బాగున్నా మా ఎవరికైనా ఫోన్ చేయరా. బాబు మా ఎవడో పిలుస్తున్నాడు రా. వెనక్కి చూడకండి. అరే మామ వెనక నుంచి ఎవడో పిలుస్తున్నాడు రా. వెనక్కి చూడకండి. బాబు ఇటు చూడండి బాబు. ఏడు కాదు, నేను మమ్మల్ని కాపాడడానికి వచ్చాను బాబు. రే నీకెన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదేట్రా? చిన్నపిల్లలతో ఏట్రా ఇది? ఎక్కడి నుంచి? వెళ్ళిపోయేట్రా. ఓడేమో లైట్ వేసి ఉంటే అయిపోయిందా? ఫ్లాష్ లైట్ లేదు కదరా. తాత చాలా థ్యాంక్స్ తాత మమ్మల్ని కాపాడినందుకు. ఎవడాడు ఎంతకి? ఆడు ఇదే గోదావరమ్మలో చాలా క్రితం జరిగిన బోటు ప్రమాదంలో ఆడు లోపల మునిగిపోయి చనిపోయాడు బాబు. ఇక్కడే ఈ ఇసుక గట్టు దగ్గరే చాలా మంది చనిపోయి ఒడ్డుకు కొట్టుకొచ్చి ఇసుక కిందకి వెళ్ళిపోయి ఇంకా ఇక్కడిక్కడే తిరుగుతున్నారు బాబు. తిరగడం ఏంటి తాత? దెయ్యాలా? అవును బాబు, ఇక్కడ చాలా మంది ఉన్నారు కానీ కనిపించరు. వెళ్ళిపోండి బాబు ఇక్కడి నుంచి త్వరగా. సరే తాత, నువ్వు గాని రాకపోయి ఉంటే మేము ఇవాళ అయిపోవాళ్ళం. నేను కూడా అయిపోయాను బాబు, చాలా ఏళ్ల క్రితమే. అదిగోండి బాబు,
అక్కడ శివార్లో లాంతరం కనబడుతుందా? అక్కడ మా ఓడొకడు ఉంటాడు. ఆడైతే గోదావరిలో మీకు మంచి వ్యూ పాయింట్కి తీసుకెళ్తాడు. వెళ్ళండి వెళ్ళండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.